మరియు తులారాశి వారు, తులారాశి వాళ్ళకి గురుబలము లేదు. 2025 మే తర్వాత వీళ్ళకి గురుబలం వస్తుంది. అంటే భాగ్యానికి వస్తున్నాడు మహానుభావుడైనటువంటి ఈ రాశికి సంబంధించినటువంటి వాడు ఎవరు శుక్రుడు ఉంటాడో ఆ శుక్రుడు సంబంధించిన ప్రగతి ఎంత మాత్రం ఉంది మీ జన్మజాతకాలు పరిశీలిస్తే తెలుస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు 8వ ఇంట్లో ఉన్న మహానుభావుడైన గురు బృహస్పతాచార్య 9వ ఇంటికి వస్తాడు. అంటే భాగ్యానికి వస్తున్నాడు. మీకు 9 డోర్స్ ఓపెన్, 9 డోర్ల మీద ఓపెన్ అయినట్లే. అంటే ఏమి భాగ్యాలు పొందుకొని వచ్చారప్పా అని అంటుంటారు మనం. ఆయన భాగ్యవంతుడు అంటాడు. ఆ భాగ్యవంతుడు అవును, ధనవంతుడు అవును, గుణవంతుడు అవును. ఇన్ని గుణాలు మీకు అన్నీ కూడా దయపాలిస్తాడు. అత్యంత అభివృద్ధి మీకు ఉంటుంది. కానీ వాహనాల వెళ్ళేటప్పుడు కొంచెం మీరు కేర్ చేయడము, టేక్ కేర్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి కుజుని ఇల్లు ఏదుందో మీరు ఎప్పుడైనా ప్రగతి డబ్బు కొరకో లేకపోతే విద్య కొరకో లేకపోతే మీ బుద్ధి కొరకనో ఏది ఉంటుందో దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కావాలంటే మీ రాశి కాకుండా రాశి నుండి ద్వితీయాధిపతిని కూడా మీరు పట్టుకోవాల్సి పడుతుంది. బాగా వినండి మీరు. ఆ ఇంకా దాంట్లో ఇన్డెప్త్ వెళ్ళాలి మీరు. అప్పుడు ఇంకా అద్భుతమైన సబ్జెక్ట్ ఉంటుంది మీకు. అట్లా ఆ రాశి వారికి సంబంధించిన ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ తులారాశి వాళ్ళకి ద్వితీయ స్థానం అంటే ఏది ఉంటుంది, ఎవరైనా మీకు సంబంధించిన జ్యోతిష్యులను సంప్రదించితే మీకు అవన్నీ కూడా ఇన్డెప్త్ మీరు తెలుసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు ఏది సాధించాలో ఆ డెవలప్మెంట్ ఉంటారు. మీరు కొన్ని వేల కోట్లు చేయాల బిజినెస్ చేసే తీరుతారు, కొన్ని కోట్లు చేయాలా చేసే తీరుతారు. అంటే మీకు ఒక హేమ్ ఉండాలా, ఒక గోల్ ఉండాలా, ఆ గోల్ని ఎలా రీచ్ కావాలా అనే సంకల్పం మీ దగ్గర ఉంటే మళ్ళీ మీకు ప్రాబ్లం రాకుండా మీరు ఆ డెవలప్మెంట్లో వెళ్ళచ్చు. అన్ని రెమెడీస్ అయితే ఉన్నాయి మనకు సంబంధించిన. అది విజ్ఞానకంగా ఇట్లా ఏది అంటే మీ ద్వితీయ స్థానం సంబంధించిన ఇల్లు ఏదంటే వృశ్చిక రాశి, స్కార్పియో. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 3 నక్షత్రాలు ఉన్నాయి. అక్కడ విశాఖ, అనురాధ అండ్ జ్యేష్ఠ. అంటే బుధ, ఇక్కడ గురు, ఇక్కడ వచ్చి శని. ఇక్కడ చూడండి చాలా ఈ ముగ్గురు కూడా స్ట్రాంగేనే. మనకి బుద్ధి ఉండాలా. ఏ వ్యవహార వ్యాపారైనా కానీ బుద్ధుండి చేసినావా అంటారు. అలాగే మనకి బుద్ధుండి చేస్తే ఆ బిజినెస్ క్లిక్ అవుతుంది. అంటే మనకి విజ్ఞానాన్ని సుజ్ఞానాన్ని ఇవ్వడం ఎవరు అంటే బృహస్పతి గురువు ఉన్నాడు అక్కడ, అద్భుతంగా ఉన్నాడు. ఇంకా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఇవ్వడము మనకి దీర్ఘంగా ఆయస్సు, దీర్ఘాయస్సు, దీర్ఘంగా ఉండే ఆరోగ్యము, దీర్ఘంగా ఉండే ఐశ్వర్యము, ఈ 3 కూడా ఇవ్వాలంటే శనిశ్చరుడే. అంటే ఇక్కడ ఒక నక్షత్రంలో ఆయన ఉన్నాడు. అంటే ఇన్డెప్త్ నేను చెప్తున్నా. ఇటువంటి ప్రేయర్ అండ్ ప్రార్థన చేస్తే చిన్నది మీకు చాలా పెద్ద కొండ మాదిరి మీకు ఆశీస్సులు ఉంటాయి. అంత అద్భుతమైన విశేషాలు జరుగుతాయి. ఈ రాబోయే విశేషంగా మే తర్వాత జరిగే 2025 మే నుండి 2026 మే దాకా అత్యంత అద్భుతమైన ప్రగతి ఉంటుంది ఈ ఒక్క తులారాశి వారికి. శుభం భూయాత్, మంచిది కానీ.